హైదరాబాద్ ను పొగమంచు కమ్మేసింది. శివారు ప్రాంతాల్లో దట్టంగా పొగమంచు కురుస్తోంది. రాజేంద్రనగర్, శంషాబాద్ ఎయిర్పోర్ట్, ఓఆర్ఆర్ పై పరిస్థితి దారుణంగా ఉంది. పొగమంచు కారణంగా ముందున్న వాహనాలు కూడా కనిపించడం లేదు. దాంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటు విమాన రాకపోకలపైన ప్రభావం పడింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్లాల్సిన పలు విమానాలు రద్దు చేశారు. ఢిల్లీ టు శంషాబాద్, శంషాబాద్ టు ఢిల్లీ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానాన్ని రద్దు చేశారు. ఇటు శంషాబాద్ టు తిరుపతి, తిరుపతి నుంచి శంషాబాద్కు రావాల్సిన ఇండిగో విమానం ఆలస్యంగా నడుస్తోంది. హైదరాబాద్లో పొగమంచుకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవి అందిస్తారు. హైదరాబాద్ సిటీ మొత్తాన్ని మంచు దుప్పటి కప్పేసింది. ఈరోజు ఉదయం నుంచి ఇదే పరిస్థితి ఉంది. ముఖ్యంగా శివారు ప్రాంతాలు కానీ లేకపోతే ఔటర్ రింగ్ రోడ్ ప్రాంతాల్లో వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడతా ఉన్నారు. ప్రస్తుతం మనం నార్సింగ్ ఔటర్ రింగ్ రోడ్లో ఉన్నాం. వెహికల్స్ ఎంత స్లోగా మూవ్ అవుతున్నాయో చూడొచ్చు. మనం రెగ్యులర్గా చూస్తుంటే ఓఆర్ఆర్లో చాలా వేగంగా వస్తుంటాయి వెహికల్స్, కానీ చాలామంది లైట్స్ వేసుకొని వస్తున్నారు. ముందు వెళ్తున్నటువంటి వాహనాలు కూడా కనపడినటువంటి పరిస్థితిలో ఉంది. ఎవరు చూసినా కూడా ఆల్మోస్ట్ మార్నింగ్ టైంలో ఎవరు లైట్స్ ఆన్ చేసుకోరు, కానీ ప్రస్తుతం చూస్తుంటే ప్రతి వెహికల్ కూడా లైట్స్ ఆన్ చేసుకొని రావడాన్ని కూడా మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఎందుకంటే ముందు వెళ్తున్నటువంటి వాహనాలు కానీ లేకపోతే ముందు ఏమున్నాయి, డివైడర్ ఉందా అనేది కూడా కనపడినటువంటి పరిస్థితుల్లో ఉంది. ఈ ఔటర్ రింగ్ రోడ్తో పాటు పైన నేషనల్ హైవేస్లో కూడా మరింత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది. అటు శంషాబాద్ నుంచి జడ్చర్ల వైపు బెంగళూరు హైవే మొత్తం కూడా వాహనాలు పూర్తిగా నిలిచిపోయాయి. ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. ఈవెన్ 30 to 40 స్పీడ్లోనే వెళ్తున్నాయి. రెగ్యులర్గా హైవేల్లో మనం చూస్తున్నాం 80-100 స్పీడ్లో వెహికల్స్ వెళ్తుంటాయి. ఈవెన్ ఔటర్ రింగ్ రోడ్ కానీ సర్వీస్ రోడ్లో కూడా 40+ వెళ్తుంటాయి, కానీ 40 బిలో స్పీడ్తోనే వెహికల్స్ రావడాన్ని మనం చూస్తున్నాం. టైం చూస్తుంటే ఏదో 6 లేకపోతే 7 అయింది అని తలపించే విధంగా ఉన్నా కూడా మనం ఆల్మోస్ట్ టైం 10 అవుతుంది. 10 o'clock కూడా ఇలాంటి పరిస్థితిని మనం చూడొచ్చు. సో ఎంత మంచు దుప్పటి కప్పేసిందో మనం చూడవచ్చు. ఈవెన్ వాటర్ ఉన్నటువంటి ఏరియాస్ కానీ హిమాయత్ సాగర్ ఇలాంటి పరిస్థితుల్లో లేకపోతే హుసేన్ సాగర్ వద్ద మల్కం చెరువు లాంటి ప్రాంతాల్లో మరింత ఎక్కువగా పొగమంచు కమ్మేసింది. పూర్తిగా వాహనాలు ముందు వెళ్తున్నటువంటివి కనపడినటువంటి పరిస్థితిలో ఉంది. శంషాబాద్ ఏరియా మొత్తం ట్రాఫిక్ జామ్ ఉంది. రెగ్యులర్గా మార్నింగ్ టైంలో 6 to 10 లోపు ఎక్కడ కూడా మనకు ట్రాఫిక్ జామ్ అనేది కనపడదు ఆ ఏరియాలో, కానీ పొగమంచు కారణంగా వెహికల్స్ చాలా నెమ్మదిగా వెళ్తూ ఉండడం, ముందు వెళ్తున్నటువంటి వాహనాలు కూడా కనపడినటువంటి పరిస్థితుల్లో వెహికల్ అన్నీ కూడా జామ్ అవడం, ట్రాఫిక్ జామ్ను మనం చూస్తున్నాం. ఒకవైపు వాహనదారులంతా ఈ పొగమంచు కారణంగా ఇబ్బంది పడుతుంటే వాకర్స్కి మాత్రం చాలా ఆహ్లాదభరితమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. చాలామంది వాకింగ్ అలవాటు లేనటువంటి వాళ్ళు కూడా ఈ ప్రకృతిని ఎంజాయ్ చేయాలి, వచ్చి చూడాలి అని చెప్పి వస్తున్నటువంటి వాళ్ళు కొందరు ఉన్నారు. లేదా రెగ్యులర్గా వాకింగ్కి వచ్చేటటువంటి వాళ్ళు కూడా కొంత టైంను స్పెండ్ చేయడం, ఫొటోస్ వీడియోస్ తీసుకోవడం లాంటివి చేస్తున్నారు. చాలామంది కాశ్మీర్ కానీ లేకపోతే ఊటీ ఇలాంటి ప్రాంతాలకు వెళ్తే ఈ తరహా వాతావరణం మనకు కనిపిస్తూ ఉంటుంది. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఇలాంటి వెదర్ మనకు కనిపిస్తుంది, కానీ హైదరాబాద్లో ఇలాంటి వాతావరణం చూడడం చాలా అరుదు. ముఖ్యంగా చలికాలం టైంలోనే కొన్ని రోజులు మాత్రమే ఇలాంటి వాతావరణం ఉంటుంది, కానీ ఇంత స్థాయిలో పొగమంచు కమ్ముకొని ఉండడంతో కొంతమంది మార్నింగ్ వాకింగ్ వచ్చేటటువంటి వాళ్ళు ఈ పొగమంచుకు భయపడి ఇంట్లోనే ఉండిపోయినటువంటి వాళ్ళైతే వాకింగ్ అలవాట్లైనటువంటి వాళ్ళు కూడా వాకింగ్కి రావడం, ఈ వెదర్ను ఎంజాయ్ చేయడం లాంటివి చేస్తూ ఉన్నారు. చాలా చోట్ల ట్రాఫిక్ సిబ్బందిని అదనంగా మోహరించి మరీ వెహికల్స్ను డైవర్ట్ చేస్తూ ఉన్నారు. చాలా చోట్ల ఇటు నార్సింగ్ మనం సర్కిల్లో ఇందాక మనం చూసాం, నార్సింగ్ సర్కిల్ అంతా కూడా జామ్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. చాలామంది ఉద్యోగాలకు వెళ్తున్నటువంటి వాళ్ళు ఔటర్ రింగ్ రోడ్ ద్వారా వచ్చేటటువంటి వాళ్ళు కానీ లేకపోతే స్కూల్స్ కాలేజ్కి వెళ్తున్నటువంటి వాళ్ళు మార్నింగ్ 7 to 8 మధ్యలోనే స్టార్ట్ అవుతారు. ఈవెన్ స్కూల్స్ కొన్ని 8 o'clock స్టార్ట్ అవుతాయి కాబట్టి మార్నింగ్ 6 నుంచే స్టార్ట్ అయి వెళ్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పటికే ఆ పొగమంచు కారణంగా వెహికల్స్ నెమ్మదిగా కలుగుతూ ఔటర్ రింగ్ రోడ్ లాంటి ప్రాంతాలు లేకపోతే నార్సింగ్, కోకాపేట్, శంషాబాద్ లాంటి ప్రాంతాల్లో చాలా ఎక్కువ స్థాయిలో పొగమంచు కమ్ముకోవడంతో వాహనాలు ఎక్కువ స్థాయిలో జామ్ అయిపోయాయి. ట్రాఫిక్ జామ్ కూడా మనకు కనిపిస్తోంది. శంషాబాద్లో ఏకంగా 4 నుంచి 5 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ అయినట్లుగా తెలుస్తోంది. కెమెరామ్యాన్ మలేష్తో రవికుమార్, ఎన్టీవీ, ఔటర్ రింగ్ రోడ్ నుంచి. సంగారెడ్డి జిల్లాలో పొగమంచు దట్టంగా కురుస్తోంది. ముంబై జాతీయ రహదారిపై రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది. పటాన్చెరు నుంచి ఇస్నాపూర్, రుద్రారం, ముత్తంగి, ఇద్రేసం వరకు పొగమంచుతో ప్రజలు అవస్థలు పడుతున్నారు.
హైదరాబాద్ ను పొగమంచు కమ్మేసింది. శివారు ప్రాంతాల్లో దట్టంగా పొగమంచు కురుస్తోంది. రాజేంద్రనగర్, శంషాబాద్ ఎయిర్పోర్ట్, ఓఆర్ఆర్ పై పరిస్థితి దారుణంగా ఉంది. పొగమంచు కారణంగా ముందున్న వాహనాలు కూడా కనిపించడం లేదు. దాంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటు విమానాల రాకపోకలపైన ప్రభావం పడింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్లాల్సిన పలు విమానాలు రద్దు చేశారు. ఢిల్లీ టు శంషాబాద్, శంషాబాద్ టు ఢిల్లీ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానాన్ని రద్దు చేశారు. ఇటు శంషాబాద్ టు తిరుపతి, తిరుపతి నుంచి శంషాబాద్కు రావాల్సిన ఇండిగో విమానం ఆలస్యంగా నడుస్తోంది. పార్వతీపురం మన్యం జిల్లాలో పొగమంచు కమ్మేసింది. దట్టంగా పొగమంచు కురుస్తోంది. 9 గంటలు కావస్తున్నా మంచు తగ్గడం లేదు. విజిబిలిటీ తగ్గడంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత కొనసాగుతుంది. చాలా చోట్ల పొగమంచు కమ్మేసింది. ఇటు మంచిర్యాల జిల్లాలో మంచు దట్టంగా ఆవరించింది. పలు చోట్ల వాహనదారులకు ఇబ్బందిగా మారింది. సంగారెడ్డి జిల్లాలో పొగమంచు దట్టంగా కురుస్తోంది. ముంబై జాతీయ రహదారిపై రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది. పటాన్చెరు నుంచి స్నాపూర్, రుద్రారం, ముత్తంగి, ఇంద్రేశం వరకు పొగమంచుతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఫోటో వస్తాడు